నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. సో ఇక్కడ రాయబడింది అనమాట. ఆ రాయబడినటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి పేతురు ఇప్పుడు చెదిరినటువంటి పరదేశులకు, పరిశుద్ధులకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పాయింట్ ఏంటంటే, గాడ్స్ కమాండ్ కాల్స్ us to be holy. God's command calls us to be holy. దేవుని యొక్క ఆజ్ఞ, రాయబడినటువంటి ఆయన యొక్క ఆజ్ఞ మనల్ని పరిశుద్ధులుగా ఉండమని ఆజ్ఞాపిస్తోంది. కనుక దానికి క్రీస్తునందున్నటువంటి ప్రతి ఒక్కరు, దేవుని విశ్వాసి అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు తప్పకుండా లోబడాలి. ఇది ఒక ఆజ్ఞ కనుక దాన్ని మనం తప్పకుండా గైకొనాలి. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మన జీవితాన్ని ఆయన చేతుల్లోనికి తీసుకుంటాడు. ఆయన చిత్తముతో నడిపించడానికి ఇక ప్రారంభమును ఆయన చేస్తాడు. అంతవరకు మన జీవితం మన చేతుల్లో ఉండేది, మన చిత్త ప్రకారం నడిచేది. కానీ ఇప్పుడు దేవుడు మన జీవితాన్ని తన చేతుల్లోనికి తీసుకున్నాడు, తన యొక్క చిత్తముతో నడిపిస్తాడు. మనం కేవలం నీ చేతితో నన్ను నడుపు అనేటువంటి పాట పాడితే సరిపోదు. రియల్ గా మన లైఫ్ ఆయన చేతుల్లో పెట్టాలి, ఆయన చిత్తముతో మనం నడవాలి. సో దేవుడు ఎంత నియంత్రిస్తాడంటే మన లైఫ్ స్టైల్ అంతటినీ ఆయన యొక్క ప్లాన్ ప్రకారం మార్చేస్తాడు. మన జీవితాన్ని మన ఆశయాల ప్రకారం పోనివ్వడు. తన ఆశయాల ప్రకారం దాన్ని రూపుదిద్దినప్పుడు దాన్ని కంప్లీట్ గా ఉల్టా చేసేస్తాడు. నీవు క్రైస్తవుడవు అవ్వక మునుపు ఏమై ఉన్నావో, నీవు క్రైస్తవుడవు అయిన తర్వాత 100% దానికి వ్యతిరేకంగా మారినప్పుడే నీవు దేవుడి చిత్తంలోనికి వచ్చావని తెలుసుకోవచ్చు. లేకపోతే ఇంకా పాత నీవు నీలో ఉంటే ఇంకా ఆయన చిత్తంలోనికి రాలేదు. ఈ పేతురు పత్రికలో 6 సార్లు మన ప్రవర్తన గురించి దేవుడు మాట్లాడాడు. అంటే పరిశుద్ధతకు ప్రవర్తనకు ఎంత దగ్గర సంబంధం ఉందో గమనించండి. పరిశుద్ధత పెదవులకు పలుకులకు సంబంధించింది కాదు. పరిశుద్ధత ఒక వ్యక్తి ప్రవృత్తికి, క్యారెక్టర్ కి అండ్ ప్రవర్తనకు, కాండక్ట్ కి సంబంధించింది. సో ఆ యొక్క రీతిలో సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులై ఉండమన్నప్పుడు అది ఎలా చేయాలో కూడా ప్రభువే ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఏ రకంగా చేయాలని చెప్పాడు? మీరు విధేయులగు పిల్లలై, ఒబీడియంట్ చిల్డ్రన్ లాగా. తల్లిదండ్రులు మనకు ఆజ్ఞాపించినప్పుడు లోబడితేనే మనం మంచి పిల్లలం. దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు లోబడితేనే మనం నిజంగా దేవుని పిల్లలం. సో దేవుడి యొక్క ఆజ్ఞకు ఎందుకు లోబడాలి? లోబడకపోతే ఏం జరుగుతుంది? లోబడితే మన పాత జీవితానికి మనం కంప్లీట్ గా స్వస్తి చెప్పిన వారం అవుతాం. ఒకవేళ లోబడకపోతే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను మరలా మీరు అనుసరించి ప్రవర్తిస్తారు.